మనము దైవ కుటుంబం, దేవుని కుటుంబం. దేవుడు ఆత్మ అయితే ఆత్మ నుండి విభాగింపబడిన మనందరము కూడా ఆయన పిల్లలమైతే, ఆయన పిల్లలుగా ఈ భూమి మీదకి వచ్చిన మన అందరము కూడా ఏమండి, మనం ఆయన మాట వెనక పాపంలో ప్రవేశిస్తే మరలా ఈ కుటుంబాన్ని సంపాదించుకోవటానికి, ఈ కుటుంబాన్ని కట్టుకోవటానికి దేవుడు తానే మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు పంపించి, కొడుకా నువ్వు చనిపోవాలి, నీ తమ్ముళ్ళు నీ చెల్లెళ్ళు పరిస్థితులు బాగోలేదు, పాపాలు చేసేస్తున్నారు, ఇదిగో వాళ్లకు ప్రాయశ్చిత్తంగా, వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తంగా నిన్ను బలేసేస్తున్నాను అన్నాడండి. ఓకే డాడీ, నువ్వు చెబితే సరే నేను చేస్తాను, ఎన్ని కష్టాలైనా కన్నీళ్ళైనా బాధలైనా నేను భరిస్తాను. ఎందుకంటే నీ కుటుంబంగా, మన కుటుంబంగా నా సహోదరి సహోదరులను నేను నిలబెట్టుకోవాలి కదా. ఇదండి దైవ కుటుంబం, దైవ కుటుంబం. ఇలాంటి ఆలోచనలతో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు.